భారత్లో ఉన్న బంగారం విలువ 450 లక్షల కోట్ల పైన ఉంటాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలుపుతుందన్నమాట. భారతదేశం పెద్ద బంగారు కొండగా తయారైందని, భారత్ జీడిపిని దాటేసిన భారతీయుల బంగారం అని చెప్తున్నారు. దేశ జీడిపి 387 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని ఐఎంఎఫ్ అంచనా వేస్తే, భారతదేశ జీడిపి 380 లక్షల కోట్లుగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా. కానీ భారత్లోని 34,600 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. భారతీయుల వద్ద 34,600 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. దాని విలువ దాదాపు 400 లక్షల కోట్ల పైనగా ఉంటాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక చెప్తుంది. ఇది కాకుండా ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారు నిల్వలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చూస్తుంటే భారత్లో దాదాపుగా 450 లక్షల కోట్ల పైనే బంగారు నిల్వలు ఉన్నాయి. భారతీయ బంగారం భారతీయులకు ఆర్థిక ముఖ్యత్వాన్ని కూడా మార్చేట్లో ఉన్నదన్నమాట. అంతర్జాతీయంగా పరుగులు తీసిన బంగారు ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం మీద దేశ స్థూల ఉత్పత్తిని అధిగమించేసింది. ఏ స్థాయిలో అంటే ప్రజల వద్ద బంగారం ఎంతో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారం తొలిసారిగా 5 ట్రిలియన్ దగ్గరగా ఉంటుందన్నమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత జీడిపి $4.1 ట్రిలియన్. కానీ భారతదేశంలో ఉన్న బంగారం $5 ట్రిలియన్ ఉంటుంది. 2025లోని బంగారం 60% పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,40,40,000 రూపాయలు చేరినప్పుడు ప్రతి భారతీయుల బంగారం విలువ 5 ట్రిలియన్ దాటినట్లు మోర్గాన్ నివేదిక చెప్తుందన్నమాట. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,55,000 దాటంతో ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాను. అంటే భారతీయుల బంగారం ఎక్కువ అన్నమాట. భారతీయుల వద్ద ఆభరణాలు తదితర రూపంలో 34,600 టన్నుల బంగారం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ ఔన్స్ బంగారం $4,500 అధిగమించడం ద్వారా భారతీయుల బంగారం విలువ దేశ జీడిపిని అధిగమించింది మోర్గాన్ స్టాన్లీ చెప్తున్నమాట. ఇప్పుడు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం $4,500 ఉంది. కానీ భవిష్యత్తులో $4,987 అధిగమిస్తుంది అనమాట. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ వద్ద 880 టన్నుల బంగారం ఉందన్నమాట. గత 2 ఏళ్ళలోనే ఆర్బీఐ 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ నిల్వల్లో బంగారం ఆర్బీఐ బంగారం వాటా 14% ఉందన్నమాట. అంటే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80% ఆభరణాలు ఉంటుందని నివేదిక చెప్తున్నమాట. అంటే భారతదేశంలో ఉన్న 34,600 టన్నుల బంగారంలోని 80% ఆభరణాల రూపంలో ఉంది. ఇప్పుడిప్పుడే పెట్టుబడి సాధనగా భారతీయులు భావించడం మొదలుపెట్టారని తాజా గణాంకాలు చూస్తున్నాం. గత 5 ఏళ్ళలో బంగారు కడ్డాలు నాణ్యాలలో 20% వృద్ధి కూడా నమోదైందన్నమాట. ఈ విధంగా భారత్లోని బంగారం 450 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అయినా భారతదేశం పేదరికంలో ఉంది అని చాలామంది చెప్తుంటారు. కానీ దీన్ని మనం ఇదే బంగారాన్ని బేస్ చేసుకుని మన స్టేబుల్ కరెన్సీ కింద వాడుకుంటూ ఐడిఎఫ్ కాయిన్ ఏర్పాటు చేసుకోగలిగితే మనం భారతదేశం పేదరికం లేని దేశంగా మనం తయారు చేయొచ్చు. బంగారాన్ని అనుకూలంగా భారతదేశం బంగారాన్ని సమానమైన స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేయాలంటే 450 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల కింద మనం డివైడ్ చేయగలుగుతాయి. 5 ట్రిలియన్ డాలర్లని మనం భారతదేశం పేదరికం అనేది లేకుండా చేయొచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.